రాజస్థాన్ ఒకటి చట్టం చేసేసాడు, ఓకే 2016లోనే చట్టం చేసేసాడు, అక్కడ అమలైపోతుంది అమలైపోతుంది. కర్ణాటకలో చేసేసారు, అక్కడ అమలు అవుతోంది. కాబట్టి దాంట్లో కొన్ని లోపాలు వస్తాయి, అవును, సర్వేలు ఇబ్బందులు ఉంటాయి, దాన్ని మెల్లమెల్లగా సర్దుకోవాలి. అది సెటరైట్ చేసుకోవడం కాకుండా ఈవెన్ ఈ 4 ఏళ్లలో లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఎందుకు ఆగిపోయింది అసలు అది అమల్లోకి? ముందు సర్వే పూర్తి కావాలి. మన దగ్గర మొన్నటిదాకా ఆ మధ్యన ఐవైఆర్ కృష్ణ గారు, ఇప్పుడు కూడా ఎవరో ఒక ఐఏఎస్ ఉంటారు, ల్యాండ్ రికార్డ్స్ బ్యూరో ఉంటది మన దగ్గర. తాత ముత్తాతల నాటిది ల్యాండ్ రికార్డ్స్, ఏ ఊరు ఏంటి ఇదంతా దగ్గర ఉంటది. ఆ రికార్డుల ఆధారంగా భూ సర్వే చేయాలి. చేసిన టైంలో మీరున్నారు ఇంట్లో, మీ దగ్గరకు వచ్చి ఈ భూమి మీదేనా అని అడుగుతారు, అవునని చెప్తాం. కాగితాలు పట్టుకొచ్చి ఒకసారి చూపించుకోండి అని చెప్తారు. మనం ఆ కాగితాలు పట్టుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంటే దాంట్లో స్టాంప్ వేసేసి, అంటే మీ కాగితాల్లో కాదు, వాళ్ళ దాంట్లో ఎంటర్ చేసుకుని ఫింగర్ థంబ్ ఇచ్చేస్తాయి. అది అయిపోయిన తర్వాత ఇక డిజిటలైజ్ అయిపోయిందన్నట్టు మీ ల్యాండ్, ఆన్లైన్ లోకి వచ్చేస్తాయి. మీ ఫోటో, మీ ఇంటి ఫోటో, మీ పొలం ఫోటో వీటితో వచ్చేస్తాయి. ఇక ఇంకోటి వచ్చి మీది అంటే కుదరదు. అది ఈ మధ్యలో ఎవరైనా ఇప్పుడు నా భూమి ఎవరైనా కబ్జా చేసినా, లేదంటే నా భూమి ఏ దేవుడి మాన్యంలో కలిసిపోయిందని చెప్పినా, ఈ చట్టం వస్తే మళ్ళీ యథావిధిగా నా హక్కులు నాకు వచ్చేస్తాయా? అందుకే కదా ఇప్పుడు ఈ కబ్జా కోరుల్ని కాపాడడానికి అది వద్దంటున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇట్లా ఆక్రమించుకుని లిటిగేషన్లు పెట్టిన ఎదవలు అందరూ బయటపడిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్నవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒరిజినల్ భూమి ఎవరిదనేది తెలుసు, తర్వాత ఏమన్నా అమ్మకం అధికారికంగా జరిగినాయి తెలుసు, అక్కడ రికార్డులో ఉంటది. కాబట్టి వాళ్ళకే వెళ్తది. ఇట్లా దొంగతనంగా చేసినటువంటి వాళ్ళు, కబ్జాలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వాళ్ళకి అది ఎదురు దెబ్బ. వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కనబడిపోతుంది, అక్కడ అధికారికి తెలిసిపోతుంది ఎవరిదనేది. ఇప్పటిదాకా తెలియకుండా కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు.